దేవుడే తీర్పు తీర్చును. మనుషులు తీర్పు తీర్చినా తీర్చకపోయినా మన పక్షాన తీర్పు తీర్చే దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. కొట్టుగట్టిగా చెప్పల్లో హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 96వ అధ్యాయం 13వ వచనం. కీర్తన గ్రంథము 96వ అధ్యాయం 13వ వచనం చదివి సహాయము చేయవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. భూజనులకు తీర్పు తీర్చుటకై భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచి ఉన్నాడు, వేం చేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస సత్యతను బట్టి జనులకు ఆయన తీర్పు తీర్చును. హల్లెలూయా. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేచి ఉన్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనుషులు తీర్పు తీర్చినా తీర్చకపోయినా మీకెందుకు, మీకు మేము న్యాయం చేస్తాం, మీకు అన్యాయము జరగనీయం అని మనుషులు ఎంత చెప్పినా నా దేవుడు తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ప్రవీణ్ పగడాల అన్నగారి విషయంలో నాకు చాలా వేదన ఉంది, చాలా బాధ ఉంది. ప్రవీణ్ పగడాల అన్నగారి విషయంలో చాలా వేదన ఉంది, చాలా బాధ ఉంది. మన తోటి సేవకుడు నేల కొరిగాడే, మన తోటి సేవకుడు రక్తం చిందించబడ్డదే, మన జత పనివాడు రక్తము చిందించబడ్డదే రాజమండ్రి ప్రాంతంలో అన్న ఒక వేదన ఉంది. ఎంతమంది ఎన్ని చిత్రీకరించినా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. 1999వ సంవత్సరంలో 1999వ సంవత్సరంలో గ్రహం స్టైన్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు ఒరిస్సా ప్రాంతానికి పరిచర్యకు బయలుదేరినాడు. పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఒక ప్రాంతానికి పోతే కారులో తనని తన కుమారుణ్ణి అతి కిరాతకముగా చెట్టుకు కట్టేసి కొట్టి 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 తన కుమారుణ్ణి తనని మరలా కారులో పడేసి కారులో పెట్రోల్ పోసి కారులో నిప్పు పెట్టి దహనం చేశారు. ఆ పాస్టర్ని చంపారు. అతి కిరాతకముగా ఆ పాస్టర్ని చంపడం జరిగింది. చంపినప్పుడు
నాకు అనిపించింది, నా కొడుకు కూడా వయసోడే కదా, కన్న తండ్రిని కొడుకు ముందు కొడుతుంటే కొడుకు ఎంత ఏడ్చుంటాడో, మా డాడీని కొట్టకండి ప్లీజ్ అని ఎంత ఏడ్చుంటాడో, పసిబిడ్డని కొడుతుంటే కన్న పేగు కన్న తండ్రి ఎంతలా ఏడ్చుంటాడో. ఒక్కసారి జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి, జస్ట్ ఊహించుకోండి ఎంత భయంకరంగా ఉంటుందో. కన్న కొడుకు డాడీ మంట, డాడీ కాలిపోతున్నాను, డాడీ మంట అని చెబుతుంటే కన్న తండ్రి చచ్చిపోతూ, నేను చనిపోతే చనిపోయినా కానీ పసిబిడ్డను కూడా నాతో అగ్నిలో కాలిపోతా ఉంటే ఎంత వేదన భరించుంటాడో ఒక్కసారి ఆలోచించండి. అంత కిరాతకముగా చంపిన గ్రహం స్టైన్ హతసాక్షి భారతదేశంలో అయ్యాడు. హల్లెలూయా. తన సతీమణి గ్లాడిస్ స్టైన్, తన సతీమణి గ్లాడిస్ స్టైన్ అన్నారు ఏమని తెలుసా? నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను. పగ తీర్చుకోవట నా పని కాదు, అది దేవుని పని. వారు క్షమించబడాలి, వారిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. నా భర్త నాకు ఇచ్చినటువంటి పరిచర్య కొరకు నేను ముందుకు సాగబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆనాడు 1999వ సంవత్సరంలో గ్రహం స్టైన్ అనే దైవ సేవకుని విషయంలో ఆ సేవకురాలు క్షమించినటువంటి రీతిగానే ఈరోజు పగడాల ప్రవీణ్ అన్న వారి సతీమణి మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? నేను పగ తీర్చుకోను, క్షమిస్తున్నాను, ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నాకు తెలిసి జెసికా ప్రవీణ్, పగడాల ప్రవీణ్ అన్న వాళ్ళ వైఫ్ జెసికా ప్రవీణ్ ఆ అక్క మాట్లాడుతున్నటువంటి విషయంలో, నా భర్త నా కోసం ఉంచినటువంటి పరిచర్య నేను ముందుకు తీసుకెళ్ళాలి. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను పగడాల ప్రవీణ్ గారి భార్యగా నేను ఉన్నందుకు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానని చెప్పి తన భర్త గురించి సాక్ష్యం ఇస్తూ, ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను, నా ఫ్యూచర్లో మంచి పరిచర్య చేయాలనుకుంటున్నానని చెప్పి ఆ బిడ్డ సాక్ష్యం ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ఎస్పీ గారు, డీజీపీ గారు, ప్రతి ఒక్కరు చాలా పెద్ద మంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటిదంటే, సరే వాళ్ళు ఎన్ని సాక్ష్యాధారాలైనా చూపెట్టని, కానీ అద్భుతమైనటువంటి విషయం ఏంటిదంటే, జెసికా ప్రవీణ్ పగడాల ప్రవీణ్ గారి సతీమణిని అడిగారంట. ఏమని తెలుసా? అమ్మా, మీకెవరి మీదైనా డౌట్ ఉందా? మీకెవరి మీదైనా డౌట్ ఉందా అంటే వాళ్ళు అన్నారంట, మాకెవ్వరి మీద డౌట్ లేదు అని చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. వాళ్ళు క్షమించే హృదయం, వారు నమ్మిన దేవుడు క్షమించే దేవుడు, వారు నమ్మిన దేవుడు మామూలు దేవుడు కాదా? హల్లెలూయా. పెట్టుకుంటున్నారు అనేక మంది, ఏమని? తాగి బైక్ యాక్సిడెంట్ చేశాడని. కామెంట్ చూస్తుంటే ఏదో తెలియని వేదన గుండెలో. అంత సైలెంట్గా ఎంత పరిచర్య చేశాడండి ఆయన. బా, అనాథ బిడ్డలను పోషించాడు, వారికి వివాహాలు జరిగించాడు,
మెంటల్లీ డిజార్డెడ్ ఉన్నటువంటి పిల్లల్ని పోషించాడు. అనేకమైనటువంటి మందిరాలు నిర్మాణం అవ్వడానికి ముందడుగు వేశాడు. బైబిల్ కాలేజీ పెట్టాడు. ఐటీ కంపెనీస్ పెట్టి అనేక మందికి ఉద్యోగ అవకాశం ఇచ్చాడు. తన ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా దేవుని పరిచర్యను చేశాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. ఎవరు ఎన్ని వీడియోలు చూపించినా, ఎవరు ఎన్ని సీసీ ఫుటేజ్లు చూపించినా అది హత్యనో కాదో నిర్ణయించేది దేవుడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడే తీర్పు తీర్చబోతున్నాడు. మన వంతు ఒకటే, ప్రేమించడమే. ఈరోజు ఆయనే తీర్పు తీర్చబోతున్నాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదివి సహాయం చేయండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు తగిన సమయమున్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు దేవుడే తీర్పు తీర్చును. కొట్టుగట్టిగా చెప్పట్లు హల్లెలూయా. దుర్మార్గులకు నీతిమంతులకు ఆయనే తీర్పు తీరుస్తాడు. నువ్వెవరు, నేనెవరిని తీర్పు తీర్చడానికి? ఒకరిని జడ్జిమెంట్ మనం చేయలేం. ఒకరికి జడ్జిమెంట్ చేసే దమ్ము మనలో లేదు. జడ్జిమెంట్ చేయాలనుకున్నారు ఎవరు? చెప్పిన వాళ్ళకి బహుమతి ఇస్తా ఇప్పుడే. జడ్జిమెంట్ ఎవరు చేయాలనుకున్నారు? తీర్పు ఎవరు తీర్చాలనుకున్నారు? మనిషా? నెక్స్ట్ వెరీ గుడ్ రా, నీకు బహుమతి ఇస్తా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. లూసిఫర్ దేవుని అధికారాన్ని చేతిలో తీసుకోవాలనుకుంది. ఇస్ ద లార్డ్. దేవుని అధికారాన్ని చేతిలో తీసుకోవాలనుకుంది, తీర్పు తీర్చే అధికారం. అందుకని అక్కడి నుంచి త్రోసివేయబడ్డది. అందుకనే లూసిఫర్ గా మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని అధికారాన్ని చేతిలో తీసుకోవాలనుకుంటే లూసిఫర్లు అయిపోతారు. జాగ్రత్త. ఈ తీర్పు తీర్చే అధికారం, నువ్వు దొంగ, నువ్వు వ్యభిచారి, నువ్వు అది, నువ్వు ఇది, ఈ మాటలు ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే లూసిఫర్ సంతానము దగ్గర నుంచి వస్తుంది. ఇదొక ప్రత్యేకమైనటువంటి జాతి. ఈ జాతి విమర్శించే జాతి. విమర్శలు ఎప్పుడు చూసినా విమర్శ, ఎప్పుడు చూసినా విమర్శ, 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 తీర్పు, తీర్పు, తీర్పు. వాడు దొంగ, వీడు దొంగ, వీడు దొంగ, వాడు దొంగ, ఆ పాస్టర్ వేస్ట్, ఈ పాస్టర్ వేస్ట్, ఈ పాస్టర్ వేస్ట్. ఈ జాతి ఏ జాతి అంటే లూసిఫర్ సంతానం. ఈ సంతానం. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎవరిని విమర్శించరు. దేవుని బిడ్డలు ఎవరిని విమర్శించరు. వారి కోసం ప్రార్థన చేస్తారు అంతే. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీరుస్తాడు. నువ్వు అంత గొప్పోడివా?
నీవు అంత గొప్పదానివా? దేవుని అధికారాన్ని చేతిలో పట్టుకునే దమ్ము నీకుందా? ఏదో 4 మాటలు బైబుల్ మాటలు నేర్చుకొని మైకు ముందు కూర్చొని ఆడు దొంగ, ఈడు దొంగ, ఆయన వేస్ట్, ఈయన వేస్ట్. నో, ప్రైజ్ ద లార్డ్. తీర్పు తీర్చేది మనిషికి దమ్ము లేదో. తీర్పు ఎవరు తీరుస్తారమ్మా? ఏ పాపం ఎరగని వారు తీర్పు తీర్చాలా? ఏ పాపం ఎరగని వాళ్ళు ఏం చేయాలా? చెప్పాలా? ఇటు ఈ భూమి మీద ఒక్కరైనా పాపము లేకుండా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాపము లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక సహోదరి మీద రాయితో కొట్టడానికి పోతే ఏమంటాడు యేసయ్య? మీలో ఎవరైనా పాపము చేయని వాళ్ళు ఉంటే మొదటి రాయి వేయండి అంటాడు. మీలో ఎవరైనా పాపము చేయని వారుంటే మొదటి రాయి వేయండి. ఈరోజు ఆమె వ్యభిచారి, ఆమె వ్యభిచారి, ఆమె దొంగ, వారిని కూడా మనం అనడానికి లేదు. ఎందుకంటే మనము కూడా పాపాత్ములమే కాబట్టి. ఏదో నువ్వు బెస్ట్గా అనిపించడం కోసం, ఏదో నలుగురు ముందు అని హుందాతనముగా అనిపించుకోవడం కోసం నువ్వు తీర్పు తీరిస్తే దేవుని వాక్యము సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడు లేడు. పొద్దున లేస్తే తీర్పు తీరుస్తూ ఉంటాం. నువ్వు వేస్ట్, నేను బెస్ట్, నువ్వు వేస్ట్, నేను బెస్ట్. నో, ఒక్కరును లేరు. ఆయనొక్కడే పరిశుద్ధుడు, ఆయనొక్కడే ధవలవర్ణుడు, ఆయనొక్కడే రత్నవర్ణుడు, ఆయనొక్కడే తీర్పు తీర్చే దేవుడు. హల్లెలూయా, ఆమేనండి, ఆమేనండి. కృప కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? ఒకవేళ రత్నమ్మ వైపు చూపిస్తే నా వైపు ఎన్ని ఏళ్ళు చూపిస్తున్నాయి? నా వైపు 4 చూపిస్తాయి. ఆమేన్. ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకోరా బాబు. అవునంటారా కాదంటారా? ఫస్ట్ మన కంటిలో ఉన్న నలుసుని మనము తీసుకోవాలి. మన కంట్లో ధూళి పెట్టుకొని అవతల కంట్లో ధూళి ఉందంటే కరెక్టేనా? అదంతా చెప్పరా? కరెక్టా? అంతేనా? వరసంతమ్మా, ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి కదా. నేను అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు ఒక పని చేసేటోడిని. మా వార్డెన్ సార్కి నేను బెస్ట్ అనిపించుకోవాలని చెప్పి, అప్పుడు ఏదో సినిమా ఉండే, యేసుప్రభు సినిమా, ఈ కృష్ణ కరుణామయుడు సినిమా పెట్టారు ప్రొజెక్టర్ మీద మా అనాథ శరణాలయం. హాల్ ఉండేది. ఆ హాల్లో సినిమా చూసి, యేసుప్రభు సినిమా చూసి బయటకు వస్తుంటే పెద్ద వరండా ఉండేది. ఇక అయిపోతుంది అనగానే నేను పోయి మోకరించేటోడిని బయట వరండాలో ఒక్కడనే. యేసయ్యా స్తోత్రం,
యేసయ్యా స్తోత్రం. వాళ్ళందరూ సినిమా చూసి వచ్చేస్తూ ఉంటే, అబ్బో తేజ ప్రార్థన చేస్తున్నాడు. మా వార్డెన్ సార్ దగ్గర మార్కులు కొట్టేయడం కోసం. ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేస్తారో టైగర్ బిస్కెట్ ఇచ్చేవాడు మా వార్డెన్ సార్. మంచి మార్కులు కొట్టడం కోసం మోకరించేటోని. యేసయ్యా స్తోత్రం, మా వార్డెన్ సార్ని దీవించు. ఇప్పుడు సాయిగాడు చేస్తాడు. సాయిగాడు ఏం చేస్తాడు క్యాంపస్లో? అటు చిరంజీవి బ్రదర్ అక్కడ వచ్చిండని తెలిసిండను ఎమ్మటే ఇక్కడికి వచ్చి, యేసయ్యా చిరంజీవి అన్నని దీవించండి, యేసయ్యా శాలేమన్నని దీవించండి, యేసయ్యా. నేను వచ్చినాను అనుకో, ఇట్లా చూస్తాడు, ఇట్లా చూసి, యేసయ్యా మా తేజ డాడీని దీవించు ప్రభు. నో, ఈరోజు నేనైనా నువ్వైనా మనుషుల ముందు ఎంత చేసినా, నువ్వెంత పరిశుద్ధుడివిగా నీకు నువ్వు అనుకున్నా దేవుని దృష్టిలో పాపివే. కొట్టుగట్టిగా చెప్పల్లో హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టిలో పాపివే. ఒక్కడు నువ్వు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపులే. ఈ ప్రపంచానికి నా దేవుడు సవాల్ విసిరాడు. ఏమని తెలుసా? నాలో పాపముందని నిరూపించే దమ్ము నీకుందా? హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడే. నాలో ఏదైనా లోపముందా, నాలో ఏదైనా పాపముందని నువ్వు నిరూపించగలవా? సవాలు విసిరాడు ప్రపంచానికి. సవాలు విసిరే దమ్ము, ధైర్యం ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందంటే అది నా యేసయ్యకే ఉంది. కొట్టుగట్టిగా చెప్పల్లో, కొట్టుగట్టిగా చెప్పల్లో హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. 12వ అధ్యాయం 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి, హల్లెలూయా, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని, అది మంచిదే గాని, చెడ్డదే గాని, చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. హల్లెలూయా. అది మంచిదే గాని, చెడ్డదే గాని దేవుడే తీర్పు తీరుస్తాడు. కొట్టు కొట్టు అమ్మా. మీరు కొట్టే చప్పట్లే నా యేసయ్యకు సన్మాన దుప్పట్లో. కొట్టు చప్పట్లు చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి కూర్చో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరు కొట్టే చప్పట్లే యేసయ్యకు సన్మాన దుప్పట్లో. అది మంచిదే గాని, చెడ్డదే గాని దేవుడే తీర్పు తీర్చును. నువ్వెవరమ్మా తీర్పు తీర్చడానికి? నువ్వెవరి అయ్యా తీర్పు తీర్చడానికి? తీర్పు తీర్చే దమ్ము మనలో లేదు. జాగ్రత్త, 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 జాగ్రత్త. ఆనాడు లూసిఫర్ కూడా అదే అనుకుంది. యేసు ప్రభు ఏమైనా గొప్పోడా అనుకుంది. దేవుడేమైనా గొప్పోడా అనుకుంది. అక్కడి నుంచి త్రోసివేయబడ్డది. దేవుడి దగ్గర నుంచి త్రోసివేయబడితే దేనికి పనికి రాలేం. ఎంత బైబుల్ నాలెడ్జ్ ఉన్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత ఈ బైబుల్ మీద పట్టు ఉన్నా, తగ్గింపు జీవితం నీలో లేకపోతే చివరికి పెద్ద గుండు సున్నా. యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుండు సున్నా. యేసు ఉంటేనే విలువ, యేసు లేకపోతే నీలో విలువ లేదు. యేసు నీతో ఉంటేనే విలువ.
ఎలా నీలో ఉండాలి బాబో? నీ మాటలో యేసయ్య ఉండాలి. ఆమేనండి. నీ చూపులో యేసయ్య ఉండాలి, నీ ప్రవర్తనలో యేసయ్య ఉండాలి, నీ మాటలో యేసయ్య ఉండాలి. యేసయ్య ఉండాలి. అప్పుడప్పుడు లూసిఫర్ దూరిపోతుంది. ఎవరేమైనా అంటే ఏమంటారు, ఇది యేసయ్య బిడ్డలదా? చెప్పాలా? పేర్లొద్దు కానీ కొంతమంది అమ్మలు ఉంటారు, కొంతమంది బిడ్డలు ఉంటారు. యేసునామంలో యేసయ్య ప్రేమ ఏంటి? ముఖం మీద తూ అని ఉంచిన ఇలా తుడుచుకోవాలి. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా. ఎప్పుడు అది? నువ్వు దేవుని బిడ్డగా బ్రతికినప్పుడు, నువ్వు దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా, దేవుని దాసునిగా నువ్వు బ్రతకాలి అనుకుంటే నీ జీవితం యేసయ్యలాగా మారిపోవాలి. ఒక ఆయన అంటాడు, ఆయన అంటే నాకు పడదు, నేను ఆయనతో పోను అంటాడు. అవునా? ఇంకొక ఆయన అంటాడు, నేను ఒంటరిగా ఉంటా, ఒంటరిగా ప్రార్థన చేసుకుంటా అంటాడు. నాకు అనిపిస్తుంది, ఏంటిది ఇదంతా? ఇది దేవుని బిడ్డల మాట తీరు కాదు, ఇది ప్రార్థన పరుల మాట తీరు కాదు. ఇస్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అమ్మలో ప్రార్థన లేదనుకో, నీలో ప్రార్థన ఉందిగా. నిన్ను చీ అన్నా నువ్వు పడాలా, అప్పుడే దేవుని బిడ్డగా మారుతావు. నిన్ను తూ అన్నా నువ్వు పడాలా. ఎందుకు? నువ్వు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిసము పొందిన తరువాత కోపం చచ్చిపోవాలి. ఏం చచ్చిపోవాలా? చెప్పాలా? ఏం చచ్చిపోవాలా? ఏం చచ్చిపోవాలా? చెప్పాలా? ఏం చచ్చిపోవాలా? ఏం చచ్చిపోవాలా? కోపం. కోపం రాకూడదు. అప్పుడే సేవకుడు అవుతావు. ఆమేన్. చీ అన్నా తూ అన్నా ఇట్లా తుడుచుకోవాలంతే. నా దగ్గరికి కూడా రావద్దు. ఆయన చూస్తున్నాడు. నీ తగ్గింపును పాస్టర్ అమ్మ తేజ చూసినా చూడకపోయినా నా యేసయ్య చూస్తాడు. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా.